心撒娇胡闹惹你生气，你却不能不认识色不禁，直到看见你对我的可爱叨叨，我才会考虑离开太阳系。宇宙万有引力，万有引力，你对我有致命的吸引力，半个宇宙的路径都不足以阻挡我。我有无家可归一般的伤感，你却又像太阳一样炽热的温暖，穿越过几千万光年，只为被你爱着的感觉。我是卫星追随星星的爱恋，你是飞过小行星的迷人的危险，流浪过几千万光年，只为被你发现，永恒为我留言。ఈ మధ్య హవాయి ఐలాండ్ లోని పెయిన్ స్టార్స్ కి చెందిన ఒక టెలిస్కోప్ ఒక అపరిచిత అంతరిక్షయానం ద్వారా భూమి చుట్టూ ఉన్న ఎర్త్ ఆబ్జెక్ట్ ని చూడడం జరుగుతోంది. శాస్త్రజ్ఞులు ఒక యుఎఫ్ఓ మన భూమండలం వైపు వేగంగా దూసుకొస్తుందని కనుగొన్నారు. మిస్టర్ ఫ్యాంగ్, ఈ రోజు రాత్రి భారీ వర్షం పడొచ్చు. అలాగే. సైంటిస్టులు ఈ యుఎఫ్ఓ వేరే సౌర మండలం నుంచి వేగంగా దూసుకువస్తున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇవాన్ జాక్సన్ పరిశోధన, అలాగే టొరంటో విశ్వవిద్యాలయం ఇతడు భూలోకవాసి. ఎంత అందంగా ఉన్నాడు. ఏయ్, నీ చేతిని కంట్రోల్ చేసుకో. మిస్టర్ ఫ్యాంగ్, నేను మీ చెకప్ కోసం వచ్చాను. లాస్ట్ టైం మీకు ఆ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మేము చేయాల్సిన టెస్టులన్నీ పూర్తి చేశాం.
మాకు మీ బాడీలో ఏ ప్రాబ్లమూ కనిపించట్లేదు. కానీ మీరే చెప్పారు కదా నా చెస్ట్ లో ఏదో ఒక షాడో చూశానని. ఇంతవరకు అసాధారణమైనది ఏది మాకు కనపడలేదు. మేము సస్పెక్ట్ చేస్తున్నాం. మిస్టర్ ఫ్యాంగ్, ఆ సంఘటన తర్వాత ఏం జరిగిందో మీకు గుర్తుందా? నేను కోమాలోకి వెళ్ళిపోయాను. అంతకుమించి నాకేం గుర్తు రావట్లేదు. అసలు ఏమాత్రం గుర్తులేదా? ఆ రోజు ఏమైనా వర్షం పడిందా? అవును, ఆ రోజు వర్షం పడింది. ఐ సీ. ఇక మీరు వెళ్ళొచ్చు. నాకు ఎలాంటి అవసరం వచ్చినా మిమ్మల్ని పిలుస్తాను. అయితే మీరు బాగా రెస్ట్ తీసుకోండి. హలో అంకుల్ వాంగ్ జియాంగో, నేను భూమి మీదకి వచ్చి పడిపోయాను. మీ గ్రహానికి ఉండే గ్రావిటీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేసింది. అంటే ఇది నార్దర్న్ హెమిస్ఫియరేనా? ఈ భూలోక వాసులకు అతిథి మర్యాదలే తెలియవు. ఇదెక్కడి నుంచి వచ్చింది? దయచేసి నన్ను పారేయొద్దు. నేను పర్సనల్ సెక్యూరిటీ కుబ్రేని. కుబ్రే, నువ్వేంటి ఇలా అయిపోయావు? నువ్వు భూలోకవాసిని కాపాడుతున్నప్పుడు నేను నీతో పాటు నీళ్లలో పడిపోయాను. అప్పుడు నా బ్రెయిన్ న్యూక్లియస్ ని ఒక తాబేలు తినేసింది. ఇక నేను నీతో ఆ తాబేలు ద్వారానే మాట్లాడాల్సి ఉంటుంది. నేను నీతో లో ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ ద్వారా మాట్లాడుతున్నాను. అందుకే నీకు వినిపిస్తుంది. అంతరిక్ష యానం ఇంటికి వెళ్లిపోయింది. అందుకే మనం ఇక్కడే ఉండిపోయాం. నేను ప్రకటన యంత్రం సహాయంతో హెడ్ క్వార్టర్స్ ని కాంటాక్ట్ చేస్తాను. నా యంత్రం ఏమైపోయింది? ఇరుక్కున్నాము. నేను ఆ యంత్రాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాను. బహుశా యంత్రం పడిపోయినట్టుంది. నేను కాపాడిన ఆ వ్యక్తి దగ్గరే ఉన్నట్టుంది. నువ్వు ఎవరిని కాపాడావో నీకు ఆ వ్యక్తి మొహం గుర్తుందా? మొహం అయితే నాకు గుర్తులేదు, కానీ తన బాడీ మాత్రం గుర్తుంది. చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు అతను. డియర్ మాస్టర్, ఈ రోజు ఎండ కాసే రోజు. ఉష్ణోగ్రత దాదాపు 30 డిగ్రీ సెల్సియస్, 40% తేమగా ఉంటుంది. చల్లగాలులు లేదా వర్షం పడే సూచన గానీ ఒక వారం పాటు లేదు. కంపెనీలో ఒక ప్రాబ్లం వచ్చింది. ఏమైంది? మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ కంపెనీ ఎదురుగా నిరసన చేస్తున్నారు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్సా? రియలీ? నేను చాలా మందిని అడిగాను. ఇది మిమ్మల్ని బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి చేసిన ప్లానింగ్ అంతే. వాళ్ళంతా మీరు వదిలేసిన గర్ల్ ఫ్రెండ్స్. అంటే వీళ్ళందరూ మీతో బ్రేకప్ చేసుకున్న వాళ్ళే. తమ వెంట మీడియాను కూడా తీసుకొచ్చారు మన కంపెనీలో ఒక లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడానికి. నన్ను అడిగితే మీరు ఈరోజు ఆఫీస్కి రావద్దు, మీకు యాక్సిడెంట్ అయిందని చెప్పి సెక్యూరిటీ వాళ్ళకి చెప్పి బాడీ గార్డ్స్ పెంచమను. నేను వెళ్ళాలి. ఒక నిమిషం ఆగండి. ఇది చాలా ఆసక్తికరమైన దృశ్యం. వధువులు కూడా అంతే ఆసక్తికరంగా ఉన్నారు. ఇప్పుడు ఈ మూమెంట్ లో మా లైవ్ షో చూస్తున్న అందరి కోసం ఒక వార్త ఏంటంటే, ఈ కంపెనీ యొక్క యంగ్ ప్రెసిడెంట్ కోటీశ్వరుడు ఫ్యాంగ్ షిదా పెద్ద కుమారుడు ఫ్యాంగ్ లిన్ మొత్తానికి స్వయంవరానికి వచ్చేశాడు. మిస్టర్ ఫ్యాంగ్, ఇవాళ జరిగే మ్యారేజ్ ఫోర్స్ ఈవెంట్ గురించి మీ అభిప్రాయం ఏంటో మాకు వ్యక్తపరచండి ప్లీజ్. చెప్పండి సార్, దయచేసి చెప్పండి. చూడండి, మీరు ఇచ్చే అటెన్షన్ కి థ్యాంక్స్. ఎంటర్టైన్మెంట్ కోసం ఇలా లవ్ ని యూజ్ చేసుకోవటం అనేది చాలా చండాలమైన విషయం.
ప్రేమ అనేది ఇద్దరు మనసుల మధ్య జరిగేది. వెళ్ళి అమ్మాయిలు రమ్మని చెప్పు. కానీ మిస్టర్ ఫ్యాంగ్, డోంట్ వరీ, వాళ్ళ ఓటమి వాళ్ళే ఒప్పుకుంటారు. మిస్టర్ ఫ్యాంగ్, మనిద్దరం కలిసి డిన్నర్ చేసినప్పటి నుండి నీకు నేను తెలియదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నావు. సన్నీ, ఈ రోజు నిజంగా మాకంత టైం లేదు. మేమేం చెప్తున్నామో అది మీరు వింటే సరిపోతుంది. సన్నీ, నీ అసలు పేరు సన్ యాన్ లీ, ఒక వర్ధమాన ఫ్యాషన్ మోడల్వి. నువ్వు మిస్టర్ ఫ్యాంగ్ ని పోయిన సంవత్సరం ఒక చారిటీ ప్రోగ్రామ్ లో కలిసావు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా దొరికింది? ఎఫ్ గ్రూప్ దగ్గర టాప్ డొమెస్టిక్ ఇంటర్నెట్ కంపెనీస్ ఉన్నాయి. మాకేం కావాలో అవి చాలా ఈజీగా దొరికేస్తాయి. ఈ ఫ్లైట్ టికెట్ తో నువ్వు డైరెక్ట్ గా లండన్ కి వెళ్లి అక్కడ జరిగే మ్యాగజైన్ ప్రాజెక్ట్ లాంచ్ లో పాల్గొవచ్చు. ఈ అవకాశాన్ని నువ్వు వదులుకుంటావో లేదో నేను చూస్తాను. ఇంటర్నేషనల్ సూపర్ మోడల్ అవడానికి ఇదే మంచి ఛాన్స్. అర్థం అవుతుంది కదా? థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ ఫ్యాంగ్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు వెరీ సారీ. నెక్స్ట్ ఇంత మంచి కంపెనీని వాడు సర్వనాశనం చేస్తున్నాడు. మీ అందరి అభిప్రాయం ప్రకారం మిస్టర్ ఫ్యాంగ్ ఒక ప్లే బాయా? అసలు ఎవరు చెప్పారు ఆయన ప్లే బాయ్ అని? మిస్టర్ ఫ్యాంగ్ చెప్పింది నిజమే. ప్రేమ అనేది ఇద్దరు మనసులకు సంబంధించింది. దాన్ని ఎంటర్టైన్మెంట్ కోసం యూజ్ చేయడం చాలా చీప్. మీడియా వాళ్ళు మా ప్రైవసీని రెస్పెక్ట్ చేయాలి. ఏంటి ఇవిడ పూర్తిగా భిన్నంగా చెప్తుంది. ఇక మనం వెళ్దామా? ఎక్స్క్యూజ్ మీ. ఇంకా అమ్మాయిలు ఉన్నారా? లేరు మిస్టర్ ఫ్యాంగ్. ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడే జస్ట్ మాకు అందింది. ఇప్పుడు మీకు వెంటనే మేము ఒక కొత్త గర్ల్ ఫ్రెండ్ ని వెతకాల్సి ఉంటుంది. మిస్టర్ ఫ్యాంగ్, ఇప్పుడు అలా చేయటం కరెక్టేనంటారా? అవసరం లేదు. డాక్టర్ గారితో మాట్లాడించు. అలాగే. ఒక విషయం చెప్పు, కార్ యాక్సిడెంట్ గురించి నీకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఆ టైంలో కార్లో మీరు ఒక్కళ్ళే ఉన్నారు. సో ఏం జరిగిందో మీకే తెలియాలి. మీరు దీన్ని ఒకసారి చూడండి. యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ బ్లూ స్టోన్ మీ చేతిలో దొరికింది. ఇదేదో చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నాను. అందుకే దీన్ని నేను జాగ్రత్త చేశాను. కనీసం ఇదైనా మీకు గుర్తుందా? ఇది నాది కాదు. ఏంటి? దీన్ని రీసెర్చ్ డిపార్ట్మెంట్ కి పంపించి దీని డీటెయిల్స్ ఏంటో కనుక్కోండి. అలాగే. మిమ్మల్ని మీరు ఆపుకోలేకపోయారు. వీళ్ళందరికీ మీరు అట్రాక్ట్ అయిపోయారు. తన కోసం మీరు అంతరిక్ష నౌకను వదిలేసి ఇక్కడే ఉండిపోయారు. అనవసరంగా నేను కూడా నీతో పాటు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సరేలే, ఇవన్నీ సరి చేయడానికే ప్రయత్నిస్తున్నాను. ఒక పని చేయండి, మీరు ఆ భూలోకవాసిని చూశారు కదా, అతని మొహం ఎలా ఉంటుందో మీరు డీటెయిల్డ్ గా ఒక పెయింటింగ్ గీసి ఇవ్వండి. అతను ఎక్కడుంటాడో ఏంటో పట్టుకుందాం. అయిపోయింది. ఎలా ఉందో చూడు. నన్ను ఒకసారి పైకి లేపు. ఏంటి? నన్ను పైకి లేపితేనే కదా చూడగలుగుతాను. నేను తాబేల్ని. ఆ విషయం నేను మర్చిపోయాను. చూడు ఎలా ఉన్నాడు. ఇలాంటి ఆనవాళ్ళతో మనం తన్ని ఎలా వెతుకుతాం? అయినా తన మొహం ఎలా ఉంటుందో మీరు గీయరా? నిజం చెప్పాలంటే అతని మొహాన్ని నేను సరిగా చూడలేదు. ఇతన్ని ఎలా పట్టుకోవాలి? ఈ భూమి మీద 2 కాళ్ళ మనుషులు తప్ప అన్నిటికీ లోటుపాట్లున్నాయి. వెళ్దామా? నాకెందుకో ఇక్కడి నుంచి మొదలు పెడితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు నేను చూడటానికి భూలోకవాసిలా ఉన్నానా? చెప్పు కుబ్రే. ఈ భూలోకం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం భూమి మీదున్న హీన సంస్కృతిని వ్యతిరేకించడం మంచిదని నాకు అనిపిస్తుంది. అయినా మీరెందుకు ఇలాంటి బట్టలు వేసుకున్నారు? నేను భూలోకవాసిలా నటిస్తున్నాను. అప్పుడే నేను నా యంత్రాన్ని వెతికి పట్టుకోగలను. నేను ఈ బట్టలు వేసుకుని బయటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. వద్దు,
భూలోకవాసుల రూల్స్ ప్రకారం ఇలాంటి బట్టలు పెళ్లి జరుగుతున్నప్పుడే వేసుకుంటారు. పెళ్లి జరగడం అంటే ఏంటి? అది ఆడ మగ కలయిక. ఈ భూలోకవాసులు ఇప్పటికీ లో లెవెల్ రీప్రొడక్షన్ సిస్టమ్ ని ఫాలో అవుతున్నారు. మన సిస్టమ్ లో వీళ్ళది ఉండదు. ఇంత అందమైన బట్టల కోసం నేను ఎవరినైనా పెళ్లి చేసుకోవాలంటే దానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. ఇప్పుడు వేసుకోవచ్చా? లేదు లేదు లేదు, మీరిప్పుడు ఈ బట్టలు వేసుకోకూడదు. హే, నేను చూడటానికి అందంగా ఉన్నానా? చెప్పు. ఎవరా దొంగ? అది మీరే. భూలోకవాసులకి ఎప్పటికీ షేరింగ్ సొసైటీ గురించి తెలీదు. ఇక్కడంతా డబ్బులతోనే కొనుక్కుంటూ ఉంటారు. వాళ్ళు వచ్చేసరికి త్వరగా పారిపోండి. అదిగో నేను చెప్పింది పట్టుకోండి. త్వరగా పారిపోతుంది. పట్టుకోండి. త్వరగా ఆగు. ఈ వాహనాలేంటి? పరిగెత్తద్దు, పట్టుకోండి దాన్ని. తనకు దొంగ, పట్టుకోండి. నిన్నే, పరిగెత్తద్దు పిల్ల, పట్టుకోండి. అరే పరిగెత్తదు పిల్ల, నిన్నే. ఆగు. అందరూ అంటుంటారు, ఒక నిజమైన ఫ్యామిలీ ఆ కుటుంబంలోని వ్యక్తి జీవితానికి ఎప్పటికీ అపకారం చేయదు, ఏదైనా సెక్షువల్ రిలేషన్షిప్ ఉంటే తప్ప. నీ పరిస్థితి చూస్తుంటే కొంచెం కష్టంగానే ఉంది. ముఖ్యంగా మీ అమ్మగారి మరణం ఆ రోజు వచ్చిన తుఫాను వర్షం వల్ల జరిగింది. ఇక ఆ సంఘటన నిన్ను లోపలే ఇబ్బంది పెడుతూ ఉంది. దాని వలన ఈ మధ్యకాలంలో నువ్వు కలిసిన గర్ల్ ఫ్రెండ్స్ అందరినీ మర్చిపోవడం జరుగుతుంది. మెడికల్ సైన్స్ లో దీన్ని హెట్రోసెక్సువల్ అమ్నీషియా, ఇన్యూరోసిస్ అని కూడా అంటూ ఉంటారు. అమ్నీషియాతో పాటు నాకు హాలుసినేషన్ కూడా అవుతుందా? ఎందుకో నాకు ఉన్నట్టుండి సమయం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. క్లినికల్ గా ఇలాంటి సిమ్టమ్స్ రావు. ఈ మధ్యకాలంలో నీకు వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువైంది కదా, ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు. థ్యాంక్స్ టు యూ డాక్టర్. ఈ రోజు నేను చాలా మంది బ్రైడ్స్ ని హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. ఇందులో నా తప్పేమీ లేదు. మనం స్కూల్లో చదువుతున్నప్పుడే నువ్వు ఈ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టావు. నేను ఈ విషయం దాచినందుకు ఇప్పటికీ ఫీల్ అవ్వట్లేదు. ఆ విషయం నాకు తెలుసు. నువ్వు ఒక మంచి ప్లానర్ అని కూడా తెలుసు. నువ్వు చాలా కష్టాలను ఎదుర్కొన్నావు. నీ సవితి తల్లిని ధైర్యంగా ఎదిరించి నువ్వు ఎఫ్ గ్రూప్ కే ప్రెసిడెంట్ అయ్యావు. ఏదేమైనా ఈ జబ్బు తగ్గి నువ్వు త్వరగా బయటపడాలని కోరుకుంటున్నాను. నా బాధంతా కేవలం నీ గురించి మాత్రమే. ఫీల్ అవుతున్నందుకు చాలా థ్యాంక్స్. ఆ పిచ్చివాగుడు ఆపేసి ఇవ్వాల్సిన ప్రిస్క్రిప్షన్ ఇస్తే బాగుంటుంది. మేము ఈ రోజు ఒక ఓపెనింగ్ కార్నివల్ పార్టీ అరేంజ్ చేశాం. ఇది మీకు ఎడారిలో ఉండే అనుభూతిని ఇస్తుంది. కండలు నా అబ్బాయిలు కూడా వస్తున్నారా? జియోకి, మనం ఆ భూలోకవాసిని త్వరగా వెతికి పట్టుకోవాలి. నేను అతని కోసమే వెతుకుతున్నాను. జియోకి, స్పృహలోకి రండి. నీకేమైనా సువాసన వస్తుందా? ఎలాంటి సువాసన? హార్మోన్ స్మెల్.
ఆ భూలోకవాసి ఇదే సువాసన ఉపయోగించి నేను తోలుతున్న స్పేస్ షిప్ ని కంట్రోల్ తప్పేలా చేశాడు. హార్మోన్ స్మెల్ దాన్ని మన క్యాప్టౌన్ లో పూర్తిగా నిషేధించారు. అది మతి భ్రమించేస్తుంది. నా దగ్గర ఇంకొక ఆప్షన్ కూడా లేదప్పుడు. వావ్! నువ్వు కాదు. లేదు లేదు, మీలో ఎవరు కూడా ఆ వ్యక్తి కాదు. ఇది తాగు, తర్వాత నేను అలాగే కనిపిస్తా. నిజంగానా? కమాన్, cheers. Cheers. జయోకి ఎర్త్ సర్వైవల్ మాన్యువల్ ప్రకారం ఇది మతి భ్రమింపచేసే పదార్థం. దాన్ని తాగొద్దు. ఇప్పుడు చెప్తే ఏం ప్రయోజనం? నేను ఆల్రెడీ తాగేశాను. ఇప్పుడు నేను మత్తులో ఉన్నాను, పైగా ఎక్సైటెడ్ గా కూడా ఉన్నాను. ఏంటి, నీతో పాటు తాబేలు కూడా తెచ్చావా? ఏంటి, నేను కూడా చూస్తాను. ఎవరు చేశారు ఈ పని? చెప్పండి. నువ్వా? ఎవరు చేశారు? నువ్వా? దీనికి మీరు మూల్యం చెల్లించుకోవాలి. ఓ కుబ్రే, నేను కాపాడిన వ్యక్తి ఈ వ్యక్తేనా? చూస్తాను.才能够让我的思念全都不留消失的。హే ఆగు! హే! బ్రో, ఎక్కడున్నావు? నేను స్టూడియోలో పెయింటింగ్ వేస్తున్నాను. ఓ, ఈ రోజు ఏం చేసావు? ఈ రోజు నేను స్టూడియోలో కొత్త రకమైన పెయింటింగ్ వేయడానికి ట్రై చేస్తున్నాను బ్రో. మరి నాకెందుకు మ్యూజిక్ వినిపిస్తుంది? లేదు, అంటే కొంచెం ఇన్స్పిరేషన్ కోసం మ్యూజిక్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. సరే, నేను అక్కడికి వస్తున్నాను. అయ్యో, మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. నేను త్వరగా పడుకోవాలి. రేపు పొద్దున కలుద్దాంలే. దయచేసి నాక్ చేయడం ఆపుతావా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎక్స్క్యూజ్ మీ మిస్, దయచేసి ముందు మీరు బిల్ పే చేయండి, తర్వాత మీరు వెళ్ళగలరు. టోటల్ 48,965 రూపీస్. బిల్ పే చేస్తే మీరు వెళ్ళిపోవచ్చు మేడం. ఏమంటున్నారు మీరు 2 రెడ్ వైన్ బాటిల్స్ తెప్పించుకున్నారు కదా, వాటి ఖరీదు ఒక్కో దానికి 15,000 రూపాయలు మేడం. అంతేకాకుండా మీరు చాలా మంది మేల్ మోడల్స్ కి ఆర్డర్ ఇచ్చారు, దాంతో కలుపుకొని కూడా ఇంత అయింది. హలో, నా దగ్గర డబ్బులు లేవు. అసలు తిను ఎవరింటి అమ్మాయి? నాకు తెలిసి జాక్ మాకు ఒక్కడే కొడుకున్నాడు. మరైతే తిను వాడికి చెల్లెలా లేక కొంపదీసి తనకు అక్రమ సంబంధం అయితే కాదు కదా? ఎవరైతే తిను డబ్బుని నీళ్లలాగా ఖర్చు పెడుతుంది. ఖచ్చితంగా తిను డబ్బున్న వాళ్ళ అమ్మాయి అయి ఉంటుంది. మిస్, మీరు లేచారా? మీకు ఆకలిస్తుందేమో అని నేను మీకు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను. ఎవరు మీరు? నేనెక్కడున్నాను? నేను ఈ హోటల్ యజమాని. మీరు నన్ను మిస్ చాయ్ అని పిలవచ్చు. మీకు గుర్తులేదా? నిన్న రాత్రి మీరు మా హోటల్లో పార్టీ చేసుకున్నారు. మీరు చాలా ఎంజాయ్ చేశారు. చాలా లేట్ అయిపోయింది. మిమ్మల్ని బయటికి వదిలిపెట్టడం నాకు నచ్చలేదు, అందుకే ఇక్కడే పడుకోబెట్టేశాను. థ్యాంక్ యూ భూలోకవాసి. మీరు భలే జోకులేస్తారే ఉన్నట్టుండి. సరే మిస్, మీరు చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చినవారు కదా? అంటే మీరేమంటున్నారు? మరీ అమాయకుల్లా నటించకండి. మీరు ఒక రాకుమార్ లాంటి డ్రెస్ వేసుకున్నారు. ఖచ్చితంగా మీరు ధనవంతుల బిడ్డే అయి ఉంటారు. నాకు అసలు అమ్మా నాన్నే లేరు.
అంటే కొంపతీసి మీరు అనాథా? నేను అనాథని కూడా కాదు. మా గ్రహంలోని పిల్లలందరూ జీనీ పూల్లోనే తయారవుతారు. మేము ఇక్కడలాగా లో లెవెల్ సెక్చువల్ రీప్రొడక్షన్ సిస్టమ్ వదిలేసాం. ఏంటి తెంగరదంలా మాట్లాడుతుంది? కొంపతీసి నన్ను ప్రాబ్లంలో ఇరికించేది కదా. అది ఇంపార్టెంట్ కాదు. నాకు కేవలం మీ పేరేంటో చెప్పండి. అలాగే మీ ఇల్లు ఎక్కడుంది? నా పేరు గిలిస్కా కోయిస్కో లకలక నెంబర్ 7. జోక్ చేస్తున్నావా? నా పేరు పెద్దదిగా ఉందా? అయితే జాయికి అని పిలవండి. థ్యాంక్ యూ బులోకవాసి. ఇప్పుడు నాకు పనుంది, నేను వెళ్ళొస్తాను. ఆగక్కడ. అసలు నీకు తెలుసా నిన్న రాత్రి నువ్వెంత ఖర్చు పెట్టావో? నువ్వు ఇక్కడ ఎన్ని ఆర్డర్స్ ఇచ్చావు, అంతేకాకుండా మేల్ మోడల్స్ కోసం కూడా ఆర్డర్ ఇచ్చావు. అవేవి గుర్తులేదా నీకు? ఆ తర్వాత నీ వల్ల ఎన్ని గొడవలు అయ్యాయి. మందు, మ్యూజిక్, నీళ్లు, కరెంటు, ఇంకా క్లీనింగ్ కలుపుకొని 20% డిస్కౌంట్ పోను 2 లక్షలైంది. డబ్బులు తీ. నా దగ్గర డబ్బులు లేవు. ఏమన్నావు? నీ దగ్గర డబ్బులు లేవా? అబద్ధాలు చెప్పకు. ఇంత మంచి బట్టలు వేసుకున్నావు, ఇంత ఖరీదైన వాచ్ కూడా పెట్టుకున్నావు. మీకు ఈ వాచ్ బాగా నచ్చిందా? అయితే తీసుకోండి. ఈ వాచ్ ఒకటే సరిపోదు, ఇంకా డబ్బులు కావాలి. డబ్బులు బయటికి తీ. అయ్యో భగవంతుడా, అసలు ఈ పార్టీకి నేను ఎందుకు ఒప్పుకున్నాను? నా కోసం ఒప్పుకున్నాను, అందరి కోసం ఒప్పుకున్నాను కదా. అనవసరంగా మోడల్స్ కి నేను ఖర్చు పెట్టాను. తను ఇస్తుందని భ్రమపడ్డాను. ఇప్పుడు ఆ డబ్బులు నాకు ఎవరు ఇస్తారు? మళ్ళీ నేను డబ్బులు ఎలా సంపాదించుకోవాలి? నాకు ఈ బతికే వద్దు. నా జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు నేను ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నా దగ్గర డబ్బులు కూడా లేవే. బుక్కులో రాసిన దాని ప్రకారం భూలోక వాసుల కన్నీళ్లకు అర్థం వాళ్ళు బాధలో ఉన్నారని. మిస్ చాయ్ మీరు దయచేసి ఏడవకండి. నేను బిల్లు కట్టలేకపోవచ్చు. చూడండి, మీరు ఏడు పాపేసి నాకు ఏ పని చెప్పినా చేస్తాను. నిజం చెప్తున్నావా? చాలా బాగున్నావు. ఫుడ్ డెలివరీ రూల్స్ అన్ని బాగా గుర్తున్నాయిగా? మీరు కంగారు పడకండి, నాకు చాలా మంచి మెమరీ ఉంది. మీ భాషలో చెప్పాలంటే నాది గిఫ్టెడ్ ఎక్స్ట్రాడినరీ మెమరీ. కమ్ ఆన్, నీ మెమరీ ఎంత వీక్ అంటే ఇప్పటి వరకు నీ పేరే నీకు తెలియదు అంటున్నావు. ఎందుకు గుర్తులేదు? నా పేరు గిలిసికా క్యూసియో లకలక నెంబర్ 7. నీకు దండం పెడతాను, ఇలా మాత్రం నువ్వు ఎవ్వరికీ పరిచయం చేసుకోకు. జనాలు నిన్ను పిచ్చిదని అనుకుంటారు. సర్లేగాని ఒక పని చేద్దాం. ఎలాగో నీకెవరూ లేరు కాబట్టి నువ్వు నా సర్నేమ్ యూజ్ చేసుకోవచ్చు. నా సర్నేమ్ చాయ్, అంటే నువ్వు చాయ్ జయోకి. చాయ్ జయోకినా? చాయ్ జయోకి బాగుంది, చాలా బాగుంది. చూడు, నీకు నాకు మధ్య ఫ్రెండ్షిప్ ఏదైనా ఉండొచ్చు, కానీ మనం ప్రొఫెషనల్ గా మాత్రం వేరు వేరు. ప్రతి పనిని నేను ప్రొఫెషనల్ యాంగిల్లోనే చూస్తాను, కానీ నీ విషయంలో వేరు. ఏంటి అద్భుతం! భూమి మీద ఇంత మంచి వాళ్ళు ఉంటారా? నువ్వు తీయగా మాటలు చెప్తే నేను కరిగిపోను. వెళ్ళి పని చూసుకో. నేను వెళ్ళొస్తాను. మిస్టర్ ఫ్యాంగ్, లీ తన పూర్తి ఫోకస్ పెయింటింగ్ మీదే ఉంచినట్టున్నాడు. అంటే మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేయడం కరెక్టేనంటారా? ఆర్ట్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇలాగే వాడు కబుర్లు చెప్తే నమ్మటానికి ఉండదు. నువ్వు వాడిని అక్కడే లాక్ చేసి. అలాగే, నేను మాటిస్తున్నాను. ఒక్క ఈగను కూడా అక్కడి నుంచి బయటకు వెళ్ళనివ్వను. కారు! మిస్టర్ జాన్, నేనేం చూశానో మీరు అదే చూసారా? నేను చూడలేదే. నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటి వెళ్ళొద్దా? కానీ నా బాస్ నేను బయలుదేరేటప్పుడు నాకేం చెప్పిందంటే, కస్టమర్ కి మనం డైరెక్ట్ గా ఇస్తే 5 స్టార్ రేటింగ్ ఇస్తారు వాళ్ళు మనకి అని చెప్పింది. మీరు కానీ నా బాస్ చెప్పింది. ఆ రాజకుమారుడు తను నా కోసం టేక్ అవే ఆర్డర్ తెచ్చింది. నాకు కాసేపు బ్రేక్ కూడా ఇవ్వరా?
అనవసరంగా మీ గురించి కంప్లైంట్ చేసేంత వరకు తెచ్చుకోకండి. ఇంత అందమైన అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఎంత ఫీల్ అవుతుందో చూడండి. నువ్వు లోపలికి రా, లోపలికి రా. వాళ్ళు నిన్నేమి ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు కదా. నువ్వు రాత్రి కంటే పొద్దున పూటే చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నావు. రాత్రి కంటేనా? నిన్న రాత్రి నువ్వు నా షో చూసావా? నిజం చెప్పాలంటే ఇలాంటి షోలు నేను చాలా అరుదుగా చేస్తుంటాను. నా షో పూర్తిగా చూసావా? నా పేరు ఫ్యాంగ్లీ. నా పేరు గిలి. సిక్కా లేదు జయోకి. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. నీ పనే నా పని కూడా. ఇప్పుడు నా పని నీ పని అవుతుంది. సరే ముందు బట్టలు తీ. ఏంటి? బట్టలు తీయాలా? నువ్వు చూసావు కదా, నన్ను ఇక్కడ అందరు బంధించుంచారు. నువ్వొక్కదానివే ఇప్పుడు నాకు హెల్ప్ చేయగలవు. ఇక్కడి నుంచి నువ్వు బయటపడాలా? నా ఉద్దేశం ఏంటంటే నేను నీ బట్టలు వేసుకుని ఇక్కడ నుంచి బయటికి వెళ్తాను. అయినా నిన్ను బంధించేందుకు పెట్టారు? నువ్వంత చెడ్డవాడివా? లేదు, అస్సలు కానే కాదు. ఒక బిజినెస్ మ్యాన్ నన్ను ఇక్కడ బంధించుంచాడు. అతనికి ఏమనిపిస్తుందంటే కళకి కుళాయి నీళ్ళకి తేడా లేదనిపిస్తుంది. కుళాయిని తిప్పితే చాలు కళ దానంతటా అది వస్తుందనుకుంటున్నాడు. కళ అనేది ఒక భావానికి సంబంధించింది, అదొక ఫీలింగ్. అయ్యో, నువ్వు గలగల మాట్లాడుతుంటే ఎంత క్యూట్ గా ఉన్నావో. సరే కానీ చెప్పు, నేను నీకెలా సహాయం చేయగలను? జాగ్రత్తగా విను. నేను నీ బట్టలు వేసుకుని ఈ బిల్డింగ్ నుంచి పారిపోతాను, అర్థమైందా? ఆ తర్వాత నువ్వే నాలాగా మేనేజ్ చేయాలి. నేనున్నట్టు నటించు, భయపడకు. ఓకే? అలాగే. ఫ్యాంగ్లీ, మన ఆర్ట్ ఎగ్జిబిషన్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈలోన నువ్వు బొమ్మలని పూర్తి చేస్తే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇంతకు ముందు మనం ఇద్దరం కలిసావా? నా దగ్గరికి రావద్దు. నేను నీ అంత చెడు చేసే వ్యక్తిని కాదు. ఇలా ఒక ఆర్టిస్ట్ ని బంధించడం తప్పు కదా. ఫ్యాంగ్లీ ఎక్కడా? నేను నీకే విషయం చెప్పను. నా దగ్గరికి రావద్దు. నాకు దూరంగా ఉండు. దగ్గరికి వచ్చావో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఈ రోజు నా పవర్ ఏంటో ఇతనికి చూపించక తప్పదనుకుంటా. అనవసరంగా కంగారు పడుతున్నావు. నేను నిన్నేమి చెయ్యను. ఫ్యాంగ్లీ ఎక్కడున్నాడో దయచేసి చెప్పు. మిస్టర్ ఫ్యాంగ్, ఏమైంది మీకు? మీకేం కాలేదు కదా? ఈ అమ్మాయి ఎవరు? మిస్టర్ ఫ్యాంగ్, నేనే చెప్పేది. వదిలేయండి తన్ని. ఇక్కడి నుంచి తను ఎక్కడికి వెళ్ళుంటుందో తెలుసు. ఇక్కడికే వెళ్ళుంటుంది. వెళ్ళి తీసుకురండి. మిస్ చాయ్, సారీ, మీరు నాకు ఇచ్చిన బట్టలు నేను. ఇవి మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాయి? ఒక అందమైన కుర్రాడు నీకోసం ఇది ఇచ్చి వెళ్ళాడు. అతను ఇక్కడికి వచ్చాడా? నా కోసం ఇక్కడికి వచ్చాడా? అలాగే ఈ బిజినెస్ కార్డు కూడా ఇచ్చాడు. ఎక్కడో రెస్టారెంట్ లో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పాడు. సరే జయోకి, నువ్వు ఇప్పుడే కదా పని స్టార్ట్ చేసావు, ఇంతలోనే ఇవన్నీ స్టార్ట్ చేసావా? ఓ, నేను తనతో అది. అరే, నేను జోక్ చేశాను. నాకు నీలాగా కస్టమర్స్ తో తొందరగా ఫ్రెండ్షిప్ చేసే వాళ్లే కావాలి, అర్థమైందా? మిస్టర్, ఇంకా నేను ఎన్ని డెలివరీలు ఇవ్వాలి? త్వరగా ఇవ్వండి, నేను త్వరగా పూర్తి చేసుకుని వచ్చేస్తాను. ఏంటి, నువ్వు ఇంకా అలసిపోలేదు? లేదు, నాలో ఇంకా చాలా శక్తి మిగిలింది.
జాయోకి నువ్వు నిజంగానే చాలా బాగా పనికొచ్చే అమ్మాయిలా అనిపిస్తున్నావు. నేను చేంజ్ చేసుకొస్తాను వెళ్ళి. మిస్ చాయ్ నేను వచ్చేసాను. మిస్ చాయ్, మిస్ చాయ్. అరవటం ఆపు. రెస్టారెంట్ మొత్తం నేనే బుక్ చేశాను. పైగా ఇక్కడ నేను ఒక్కనే ఉన్నాను. చాయ్ జియోకి, చాయ్ జియోకి. మన కస్టమర్స్ అందరిలోకి చాలా గొప్పవాడు నీకోసం రిక్వెస్ట్ చేస్తున్నాడు. వెళ్ళు, లోపలికి వెళ్ళు. కానీ మిస్ చాయ్ మీరు నాకు ఇచ్చిన టైం అయిపోయింది కదా. అంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఓవర్ టైం చేయలేవా? నువ్వు ఇంత స్వార్థంగా ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నావు? నీ ఓనర్ కోసం కూడా ఆలోచించాలి కదా. నా గురించి ఆలోచించు, ఈ రెస్టారెంట్ గురించి ఆలోచించాను. ఓవర్ టైం నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఓవర్ టైం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది, నేను చేస్తాను. నాకు సంతోషంగా ఉంది, నేను చేస్తాను ఓవర్ టైం. డియర్ కస్టమర్, అన్ని డిషెస్ మెనూలో ఉన్నాయి. ఏం కావాలో మీరే సెలెక్ట్ చేసుకోండి. ఏం అవసరం లేదు. నాకు ఈ రెస్టారెంట్ లో ఉన్నది మొత్తం కావాలి. వెళ్ళి త్వరగా తీసుకురాపో. షెఫ్, నేను వాళ్ళందరినీ తీసేశాను. అన్ని డిషెస్ నువ్వే చేస్తే బాగుంటుంది. అలాగే నీకు కావాల్సింది వండుకో. భోజనం అయ్యాక నువ్వు హెల్ప్ చేసావే ఆ ఫ్యామిలీ, వాడి దగ్గరికి నువ్వు నన్ను తీసుకెళ్ళాలి. ఐఎమ్ సారీ, మేము ఇలాంటి అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ చేయము. నిజానికి నేను డెలివరీ చేస్తాను కానీ వంట అయితే చేయలేను. అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వేరే రెస్టారెంట్ వెతుక్కుని పిలవండి. ఓకే ఓకే, నేను చేసి తీసుకొస్తాను. వంట చేయడం చాలా ఈజీ. వంట చేస్తే నాకు ఆనందంగా ఉంటుంది. ఇతను ఐడియల్ బిజినెస్ మ్యాన్. ఇతని మనసు రాయితో చేసినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు కారాలు నూరుతున్నట్టే కనిపిస్తుంది వీడి మొహం. నీకు కావాల్సింది ఇప్పుడే వండి తెస్తాను. ఇదేంటో అర్థం కావట్లేదే. ఈ భూమి మీద వస్తువులన్నీ ఇంత వింతగా ఎందుకున్నాయి? కుబ్రే త్వరగా ఇదేంటో చూసి చెప్పు. కుబ్రే నేనేదో తెలియక నీ మీద కొంచెం మందు పోసాను. అప్పటి నుంచి నువ్వు అసలు మాట్లాడమే లేదేంటి? సరే నేనే ఏదో ఒకటి చేస్తాను. ఇది కలిపాను. ఇంకేమేయాలి దీంట్లో? ఇదేస్తాను. ఇలా వేద్దాం. ఇంకా ఏం చేస్తున్నావు నువ్వు? నేను వంట చేస్తున్నాను. ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకురా. ఏంటి అంటే అదేంటి? నీకు కనీసం అది కూడా తెలీదా? నాకు అది ఇన్ని రోజులు నేను ఎవరి కోసం వెతుకుతున్నానో అది నువ్వే. ఏమన్నావు నువ్వు? అక్కడే ఉండు ప్లీజ్. నీ హార్మోన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. నువ్వు దగ్గరకు వచ్చావంటే నేను పడిపోతాను. అలాంటిదేమీ జరగదు, నువ్వేం భయపడకు.自从我遇见你，只想让过去都归零。我要的爱没有归期，只有你。遥不可及，却惺惺相惜，莫名于心，介入你轨迹，想念如今在脑海前行，越想逃离，越忍痛牵引。日渐那沉迷，
理智都被屏蔽。这一刻，原因早已无迹可追寻，在这场冰冷躯体，安放最火热的心。凝望着眼前的你，我的爱无处遁形。自从我遇见你，只想让过去都归零，每天都是将亲情，只会关于我和你，无法再给自己，请给我相信的勇气。我要的爱没有轨迹，只有你，哪怕是本来都拘谨。